తదుపరి మహిమ. ఒక చిన్న ప్రదేశములో తుఫానును ఆపివేయుట. శ్రీ దత్తస్వామి తమ కుమార్తె వివాహమును ఒక ఇంటి ఆవరణలో గల చిన్న తోటలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షముగా భావింపబడు ఔదుంబర వృక్షము క్రింద శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిన్న మందిరమును ఏర్పాటు చేసి ఆ మందిరము వద్ద వివాహ వేదికను ఏర్పాటు చేసినారు. ఆ చిన్న తోటలోని ఆ వివాహ వేదిక కల ప్రదేశములో ఒక షామియానాను ఆహుతుల కొరకు ఏర్పాటు చేసినారు. సాధారణముగా మే నెల మొదటి రోజులలో ఎటువంటి వర్షమునకు ఆస్కారము ఉండదు కనుక ఆ వివాహమును తోటలో బహిరంగ ప్రదేశములో జరుపవలెనని శ్రీ దత్తస్వామి నిర్ణయించినారు. భక్తులందరూ చాలా భక్తితో ఈ వివాహ వేడుకలో పాల్గొని ఇతోధికముగా వారి సేవలను శ్రీ దత్తస్వామి వారికి అందిస్తున్నారు. అకస్మాత్తుగా విపరీతమైన వేగముతో గాలులు వీస్తూ తీవ్రమైన వర్షముతో ఆ ప్రదేశములో ఒక తుఫానుగా పరిణమించినది. షామియానా గుడ్డతో తయారు చేయబడుట వలన అది చిన్న గాలులను కూడా సరిగా తట్టుకొని నిలువలేదు. ఈ విపరీతమైన గాలులకు ఆ షామియానా ఎట్టి పరిస్థితులలోనూ నిలవదు. ఆ గాలికి ఎగిరిపోవుట ఖాయమని అందరూ భావించినారు. భక్తులందరూ వివాహ వేదికను ఆ తోట ఆవరణలో గల భవనములోనికి మార్చమని శ్రీ దత్తస్వామిని అభ్యర్థించినారు. వారి కుమార్తె వివాహమును ఆ ఔదుంబర వృక్షము క్రింద శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో నిర్వహించవలెనని నిశ్చయించిన శ్రీ దత్తస్వామి భక్తులు చేసిన సూచనను అంగీకరించలేదు. అందువలన భక్తులందరూ ఆందోళన చెందినారు. ఈ హఠాత్ పరిణామమైన తీవ్రమైన గాలులు వర్షముతో కూడిన తుఫానును చూసి భక్తుల ఆందోళన పతాక స్థాయికి చేరిపోయినది. తుఫాను ప్రారంభమైనప్పుడు శ్రీ దత్తస్వామి ఆకాశము వైపు తీవ్రముగా ఒకసారి చూసినారు. వెనువెంటనే భక్తులందరూ ఆశ్చర్యచకితులగునట్లు ఆ వివాహ వేదిక ప్రాంగణములో మాత్రమే ఒక్కసారిగా తుఫాను ప్రభావము లేకుండా పూర్తిగా ఆగిపోయినది. ఆ వివాహ వేదిక ప్రాంగణమునకు వెలుపల తుఫాను కారణముగా వీచిన శక్తివంతమైన గాలుల వలన అనేక చెట్లు పడిపోయినాయి. వివాహ వేదిక ప్రాంగణములో ఎటువంటి ప్రభావము లేకపోవటం వలన ఆ పరిసర ప్రాంతములోని వాతావరణము చాలా చల్లగా ఆహ్లాదవంతముగా ఏసీలాగా సమశీతోష్ణ మండలము వలె ఆ తోటలోని వాతావరణము మారిపోయినది. ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ. నా కుమార్తె శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పరమ భక్తురాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యందు ఆమెకు గల భక్తి ప్రపత్తులే ఆమె వివాహము జరుగు ప్రాంగణములో తుఫాను యొక్క ప్రభావము లేకుండా శ్రీ దత్తాత్రేయ స్వామి వారు నా ద్వారా సఫలీకృతమగునట్లు చేసి ఆమెను అనుగ్రహించినారు. తమ స్వలాభమునకు నరావతారము తమ మహిమాన్విత శక్తులను వినియోగించరాదని ఒక నియమము కలదు. నా పెద్ద కుమారుని విషయంలో కూడా ఇలాగే జరిగినది. తన చిన్నతనము నుండి హనుమంతునిపై శంకరాచార్యులపై అతనికి గల భక్తి ప్రపత్తులే అతనిని ప్రమాదము నుండి రక్షించినాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి ఒక మహిమ ప్రదర్శించబడవలనని భావించినచో నేను దానిని నిరోధించలేను. స్వలాభమునకు నా మహిమాన్విత శక్తులను వినియోగించినాను అను అపవాదు నా వ్యక్తిత్వమునకు మచ్చ తెచ్చినను శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కోరిక మేరకు నా ద్వారా ప్రదర్శించబడిన మహిమను నేను నిరోధించలేను అని శ్రీ దత్తస్వామి చెప్పినారు. శివలహరి సమాప్తము.